హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డైమండ్ చిప్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాము వేసుకోండి. కరిగించి పెట్టుకున్న నెయ్యి 3 స్పూన్స్ వేసి కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. పిండి మొత్తంలో నెయ్యి కలిసేలా బాగా కలుపుకోండి. కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా మెత్తగా సాఫ్ట్గా చేసుకొని ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని చపాతీలా చేసుకోండి. చాలా పల్చగా చేసుకోవాలండి. పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. దాన్ని కట్టర్తో మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. నేను స్క్వేర్ షేప్లో కొన్ని డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. పిండి కొంచెం ఎక్కువగా వేసి ఒత్తుకోండి. చూసారా, ఎక్కడ అంటుకోకుండా చాలా విడివిడిగా వచ్చాయి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక డైమండ్ కట్ చేసి పెట్టుకున్న చిప్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేయండి, ఎందుకంటే తర్వాత చల్లారాక ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.